నమస్కారం. టీవీ 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై జగన్ వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి అభివృద్ధిని ఆపలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ అభివృద్ధి తమ లక్ష్యం. అమరావతిలో అభివృద్ధి చూసి జగన్ కు భయం మొదలైందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు కూడా. అభినయ దర్శన్ కేసు విచారణ జరుగుతోందని హోంమంత్రి అనిత అన్నారు. అభినయ దర్శన్ వ్యవహారంలో రాజకీయ కోణం కుట్రకోణం ఉందా అనేది త్వరలో బయట. మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. మత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ తో కలిసి జొన్నగిరి గోల్డ్ మైన్స్ సందర్శించారు. గోల్డ్ మైన్ లో ప్రస్తుతం రోజు కేజీ మాత్రమే ఉత్పత్తి అవుతుందని, ప్రస్తుతం 300 మీటర్ల లోతులో ఖనిజాన్ని సేకరిస్తున్నామని, టీటీడీ మాజీ చైర్మన్ హోదాను ఇవాటి నుంచి భూమన ఉపయోగించకూడదంటున్నాయి హిందూ సంఘాలు. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అమెరికాలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామన్నారు. లక్షల ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ తో పరీక్ష నిర్వహణపై కేంద్రం పునరాలోచనలు పడింది. ఇకపై జాతీయ స్థాయిలో మెడికల్ ఇంజనీరింగ్ కు ఉమ్మడి పరీక్ష నిర్వహించే. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా విద్యాపరంగా ముందంజలో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్. కాక్రోచ్ జనతా పార్టీ ఇదే పేరు దేశంలో మార్మోగిపోతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సీజేపీపై భారత భద్రతా సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది విదేశీ శక్తుల కుట్ర అనే ఆరోపణలు అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులతో చమురు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఓవైపు అమెరికా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముసాయి. సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 75,000. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.